ఏందో అండి తెలుసా అండి చివర కృష్ణ భగవానుణ్ణి శపించేంత వరకు ఆఖరణ తన కొడుకులు అందరూ చచ్చిపోయారు. కుంతికి పుట్టిన 5 కొడుకులు బతికే ఉన్నారు అన్న బాధతో ఆవిడ కోపంతో చూస్తుండగా కళ్ళకి కట్టుకున్న గుడ్డ కిందకి జారితే ఆవిడ కన్నులలోంచి వస్తున్నటువంటి చూపు ఎక్కడ పడుతుందో అని కృష్ణుడు పాండవుల్ని వెనక్కి లాగి ధర్మరాజును ఉంచాడు. ధర్మరాజు గారి కాళ్ళ మీద పడింది ఆవిడ చూపు. ఆయన కాళ్ళు కాలి బొబ్బలెక్కిపోయాయి. ఎదురుగుండా ఉంటే కాలిపోదుర్రా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి రక్షించాడు. అసూయే. కాబట్టి ఇక్కడ పడిన బిందువు, ఇక్కడ పడిన విషబీజం ఇక పెరుగుతూనే ఉంది. అదే ఎదర మహాభారతాన్నంతటినీ నిర్ణయం చేసింది. దాన్ని తిప్పుకోలేకపోయింది గాంధారి, తిప్పలేకపోయాడు ధృతరాష్ట్రుడు. మహానుభావుడు పాండురాజు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది లోకమంతా. ఆయనకి నామకరణం చెయ్యాలి. అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ వచ్చి జాతకర్మ నిర్వహించి ఈ పిల్లవాడికి పేరు పెడదాం అనుకుంటున్నారు. అశరీరవాణి పలికింది ఏ పేరు పెట్టాలో. ఇది ఆ పిల్లల యొక్క అదృష్టం. ఒక్కొక్క పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులతో అధికారము కాదు. నిజానికి గురువు గారు పెట్టాలి పేరు ఎప్పుడు. ఎందుకో తెలుసా అండి, దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు పిల్లలు లేకపోతే పుట్టారు 4 కొడుకులు. ఆయన పెట్టుకోలేడా? పేర్ల పుస్తకాలు లేవా వాళ్ళ ఇంట్లో? ఆయన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా అండి, తన పేరు చిరస్మరణీయం అవ్వాలంటే, ఆ పేరు లోకాల్ని ఉద్ధరించేదై ఉండాలంటే గురువుగారు పెట్టాలి. వశిష్ఠుడు పెట్టాడు రామా అని. రామనామము ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగాలు మారిపోయినా తరింపచేస్తూనే ఉంది. అది గురువు యొక్క శక్తి. నామకరణం చేస్తే గురువు చెయ్యాలి. అందుకే తప్ప మనకేమొచ్చు అస్సు బుస్సు తప్ప ఏవో పేర్లు ఎట్టుకోవడం. కాబట్టి ఇప్పుడు అశరీరమానంది కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడు అనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. అంటే ధర్మమునందు స్థిరబుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి, ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఆపద వచ్చింది అనుకోండి, వదిలేస్తే సుఖం వచ్చేస్తుంది. రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలేశాడు అనుకోండి, సుగ్రీవుడితో చెలిమి మానేసి వాలితో స్నేహం చేస్తే సీతమ్మని 5 నిమిషాల్లో పిలిపించేస్తాడు. వాలంటే అంత భయం రావణాసురుడికి. అదే అడిగాడు కూడా వాలి, ఏమయ్యా నాతో స్నేహం చేసుకుంటే పోయేదానికి సుగ్రీవుడితో స్నేహం చేసావు? సుగ్రీవుడి మాట రావణాసురుడు ఏం వెంట, నేను సీతమ్మని వెంటనే పిలిపిద్దును కదా, నాతో స్నేహం మానేసి సుగ్రీవుడితో స్నేహం ఎందుకు చేసావు అని అడిగాడు. నీవు అధర్మమునందున్నావు, నీతో స్నేహం నాకు అక్కర్లేదు. సుగ్రీవుడు ధర్మమునందున్నావు.